వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసే పాశం స్వీట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండిలా కలుపుకొని సేమియాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందు రోజు కానీ చేసుకోవచ్చు, ఆ రోజు కానీ గంట ముందు చేసి ఆరబెట్టుకోవాలి. 9 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. పాలతో చేసుకోవాలి అనుకునే వాళ్ళు సగం పాలు సగం నీళ్లు తీసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమియాల్ని వేసుకొని 10 నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత ఏ గ్లాస్తో గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని 1 కప్పు రవ్వ పోసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము. ఆవి నెయ్యి అయితే బెటర్ అండి, మీ దగ్గర లేకపోతే ఏ నెయ్యి అయినా వాడుకోవచ్చు. 3 గ్లాసుల బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆప్షనల్ అండి, డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఉడికిన పాశంలో వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాయసం రెడీ అయిపోయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.